నమస్కారం, వెల్కమ్ టు N3 న్యూస్. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ధర్మవరంలో ఆటోలకు QR కోడ్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. శోభాయమానంగా కావలి పట్టణం, కావలి మందాటి చెరువు పర్యాటక హబ్ గా మారుస్తున్న కావ్య. 1,00,000 మార్కు దాటిన VPR నేత్ర సేవలు. ఆత్మకూరులో VPR నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో సంబరాలు. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. అన్న వితరణ. ఉభయదాతలుగా నవాబ్పేట, సంతపేట CI. AILU ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ న్యాయవాది AILU ఫౌండర్ బివి రమణారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. AILU ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ న్యాయవాది AILU ఫౌండర్ అయినటువంటి బివి రమణారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్లెయిన్ టు డ్రాఫ్టింగ్ అంశం, ఇతర అంశాలపై అమరావతి లీగల్ అకాడమీ అధినేత శ్యామ్ ఆవిరినేని వివరంగా బోధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జి బాలసుబ్రహ్మణ్యం, విద్యాచరణ్, కొండలరావుతో పాటు AILU సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 120 మంది న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ సత్తు అంకయ్య మాట్లాడుతూ న్యాయవాదుల అభివృద్ధి కొరకు AILU ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం శ్యామ్ ఆవిరినేని మాట్లాడుతూ AILU అనేది చాలా మంచి ఆర్గనైజేషన్ అని, AILU ఆధ్వర్యంలో ఈ రోజు క్లాస్ చెప్పడం చాలా మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రాఘవయ్య, రాజేష్, శివకుమార్, స్వర్ణ దీక్షిత్, షేక్ రూహి, షేక్ షాజహాన్, ప్రియాంక, వినేష్ కుమార్, సాజిర్, సుధీర్, కృష్ణ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు జూనియర్ న్యాయవాదులకు శిక్షణా తరగతిలో భాగంగా డ్రాఫ్టింగ్ ఆఫ్ ప్లెయిన్ అనే టాపిక్ మీద విజయవాడ అమరావతి లీగల్ అకాడమీ డైరెక్టర్ శ్యామ్ అవిర్నేర్ చేత ఒక క్లాస్ చెప్పించాలని అనుకున్నాము. ఈరోజు దిగ్విజయంగా కూడా పూర్తి చేశారు. ఇప్పటిదాకా క్లాస్ జరిగింది. అందులో భాగంగా దాదాపు 120 మంది జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ ఇలాంటి క్లాసులు ఎన్నో ఇంతకుముందు గతంలో నిర్వహించింది, ఇప్పుడు కూడా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వాళ్ళకి జూనియర్ న్యాయవాదులకు ఏ విధంగా పెయింట్ తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు డెవలప్ కావాలి, ఏ విధంగా అంటే ఈ రోజుల్లో వచ్చిన జూనియర్ న్యాయవాదులకు చాలామంది సీనియర్లు కూడా సరైన అవగాహనతో చేరట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ఒక ఇలాంటి క్లాస్ చెప్పించాలనే ఉద్దేశంతో భావించి మాకు విజయవాడ నుంచి ఎంతో శ్రమించి ఆయన స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈ క్లాస్ చెప్పి ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఆయన చేత అనేక ప్రోగ్రామ్స్ కానీ, క్లాసులు కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఏ విషయంలో కూడా మేము అన్నీ కూడా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జూనియర్ న్యాయవాదులకు ఏ విధమైనటువంటి వాళ్ళకి డౌట్లు ఉన్నా కూడా ఎల్లవేళ మేము సందేహాలు నివృత్తి చేస్తామని చెప్పుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అందరికీ కూడా ఇచ్చేసినటువంటి శ్యామ్ గారికి కానీ, జూనియర్ న్యాయవాదులకు, అలాగే ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి VTF యాజమాన్యానికి అందరికీ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. జూనియర్ న్యాయవాదులకి మనకున్నటువంటి లీగల్ ప్రొఫెషన్లో మనకి ఒక సీనియర్ దగ్గర 10 సంవత్సరాల పాటు చాలా విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించి కొంత నేర్పే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఐలు కీలకంగా ముందుకొచ్చి, అలాగే అమరావతి లీగల్ అకాడమీ తరపున కూడా, మా తరపున కూడా విద్యార్థులకి మనకి ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి కొత్త యువ న్యాయవాదులకి వెంటనే వాళ్ళు ఈ కేసుల్ని తయారు చేయడం ఎలాగా నేర్చుకోవాలనేటటువంటి వాళ్ళ యొక్క కాలం 10 సంవత్సరాల్లో నేర్చుకునేది సంవత్సరం 2 సంవత్సరాల లోపే నేర్చుకుని సొంతంగా కాళ్ళ మీద నిలబడటానికి ఈ లీగల్ ప్రొఫెషన్ నుంచి వాళ్ళని తయారు చేసేదానికోసం, వాళ్ళకి విజ్ఞానాన్ని అందించే దానికోసం ఈ ఒక ప్రయత్నం చేశాము. దానికి మనకి ఐలు నెల్లూరు జిల్లా కమిటీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. వాళ్ళకి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మరిన్ని చేపట్టాలని కూడా సంకల్పించాము. అలా వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో మేము ఉంటామని చెప్పనేసి అమరావతి లీగల్ అకాడమీ విజయవాడ తరపు నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆటోలకు QR కోడ్లు, సీరియల్ నంబర్లను అతికించే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆటోలకు క్యూఆర్ కోడ్లు, సీరియల్ నంబర్లను అతికించే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ కేటాయించడం ద్వారా వాహనం, డ్రైవర్ వివరాలను తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణికులు ఆటోలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రైవర్, వాహనం వివరాలు తెలుసుకోవడంతో పాటు అవసరమైతే ఫిర్యాదులను కూడా సులభంగా నమోదు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ విధానం ద్వారా ఆటో సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రయాణికుల్లో భద్రతాభావం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆటో మిత్రుల అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ, అంటే వాళ్ళకి చెప్పేసి ఒక రికగ్నిషన్. సో ఒక నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయన్నది ఎవరికి తెలియదు. సో మనకి ఉన్న ఆటోలు అందరికీ కూడా ఇలాంటి కోడ్, క్యూఆర్ కోడ్ మనం డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రజలకి సెక్యూరిటీ, ఆటో మిత్రులందరికీ ఒక రికగ్నిషన్ అనేది దీనివల్ల దొరుకుతుంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఆటోని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంటాయి. అదేవిధంగా మిడ్ నైట్ కానీ, అన్ టైంలో వస్తున్న ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, మగవాళ్ళు ఎవరైనా, ఏజ్డ్ పర్సన్ ఎవరైనా ధైర్యంగా, ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా ఉంది ధర్మవరంలో. సో అంటారు నైట్ 1 o'clock, 2 o'clock ఈ టైంలో వస్తున్న ట్రైన్ లో కూడా వాళ్ళు ఒకవేళ రావాలి, లేకపోతే బస్ స్టాండ్ లో దిగుతారు, వాళ్ళు అవుట్స్కట్స్ కి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో మన ఆటో మిత్రులు ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా దాంట్లో ఆటోలో ఎక్కొచ్చు. పోలీస్ వాళ్ళు కూడా నైట్ రౌండ్స్ చేస్తున్నప్పుడు, ఆటో వాళ్ళు తిరుగుతున్నప్పుడు మేము పలానా వాళ్ళని ఒకసారి చూపించారంటే ఓకే మన ధర్మవరం మిత్రులు అని చెప్పేసి అనుకుని మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల అడ్వాంటేజెస్ ఉంది. ఆటో మిత్రులు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ధర్మవరం సబ్ డివిజన్ దాదాపు 700 to 800 ఆటో ఉన్నట్టు దాదాపు నాకు ఒక ఐడియా. ఇప్పుడు ఈ రోజు మాత్రమే 230 ఆటోకి మనం ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ ని మనము ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల నమ్మకం, ఆంధ్ర రాష్ట్ర అమ్మకం అన్న విధంగా చంద్రబాబు, లోకేష్లు వ్యవహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నాయుడుపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు సంఘీభావం తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం, ఆంధ్ర రాష్ట్రానికి అమ్మకం అన్న విధంగా చంద్రబాబు, లోకేష్లు వ్యవహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్సీ అక్రమాలపై 3వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, సూలూరుపేట పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో నమ్మకం పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందన్నారు. క్రీడల పేరుతో దొంగ జీవోలు సృష్టించి లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రభుత్వం ముందు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తోలు మందాన్ని తగ్గించేలా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. నిజాలు మాట్లాడుతుంటే పోలీసులను వెంటబెట్టుకుని దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటన్నారు. దమ్ముధైర్యం ఉంటే పోలీసులు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి రావాలని కాకాని సవాల్ విసిరారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో కేవలం ఆరోపణలు రావడంతోనే సంబంధిత కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారని, అలాంటివి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేటతెల్లం అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, పాదర్తి హర్నాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, దబ్బల శ్రీమంత్ రెడ్డి, నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి, పేటా చంద్రారెడ్డి, చదలవాడ కుమార్, ఈదా రత్నశ్రీ, దారా రవి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా అంగల్లులో మెగా డిఎస్సీ కార్యక్రమంపై చేపట్టిన రిలే దీక్షలో తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైకాపా ఇన్ఛార్జ్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగల్లులో మెగా డిఎస్సి అక్రమాలపై చేపట్టిన రిలే దీక్షల్లో పాల్గొన్న తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైకాపా ఇన్ఛార్జ్ ఆకేపాటి అంబర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్పై జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎన్డీఏ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని, రాష్ట్రమంతా విద్యాశాఖ మంత్రి డిఎస్సిలో అవకతవకలకు పాల్పడ్డాడని చెబుతున్నా నీ కొడుకు ఎందుకు రాజీనామా చెయ్యలేదని చంద్రబాబును రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా సీఐపై విచారణకు ఆదేశించారని, కానీ కొడుకుపై ఇన్ని ఆరోపణలొస్తున్నా ఎందుకు సీబీఐ ఎంక్వైరీ వేయడం లేదని ప్రశ్నించారు. ఈ రిలే దీక్షలలో తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సీబీఐచే విచారణ చేపట్టి లోకేష్ రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. కోవూరులో జరిగిన ఈ దీక్షలో ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు కలిసి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ పాల్గొని సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 3వ రోజు విడవలూరు, కొడవలూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, యువత, విద్యార్థులు, పలువురు మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ దీక్షలో ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్షకు ర్యాలీలు, పాదయాత్రలతో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులను పక్కన పెట్టి డిఎస్సిలో అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలో ప్రత్యేకంగా పేకాట కార్డులతో మూలలు ధరించి దీక్షలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రజత్ రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, విడవలూరు, కొడలూరు మండల అధ్యక్షులు నవీన్ రెడ్డి, శేషయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత తదితరులు పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పట్టుబట్టారంటే వదలడు అన్నట్లు కావలి పట్టణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే కావలి మందాటి చెరువును ఒక పర్యాటక హబ్ గా మార్చేస్తున్నారు. ఇప్పటికే చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, ఇరువైపులా విద్యుత్ దీపాలు, కళ్ళు జిగేల్మనేలా స్తంభాలకు రంగురంగుల విద్యుత్ లైటింగ్లు, పచ్చని చెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పట్టుబట్టారంటే వదలడు అన్నట్లు కావలి పట్టణాన్ని శోభయానమానంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే కావలి మందాటి చెరువును ఒక పర్యాటక హబ్ గా మార్చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా బీదా మస్తాన్ రావు మందాటి చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దాలని ఆలోచనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శిలాఫలకానికే పరిమితమయ్యారు. వీరిద్దరి తర్వాత వచ్చిన కావ్యకృష్ణారెడ్డి పట్టుబట్టి మందాటి చెరువును ఒక పర్యాటక కేంద్రంగా మార్చి ఆహ్లాద వాతావరణం తీసుకొచ్చేందుకు కార్యసిద్ధుడయ్యారు. ఇప్పటికే చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, ఇరువైపుల విద్యుత్ దీపాలు, కళ్ళు జిగేల్ అనేలా స్తంభాలకు రంగురంగు విద్యుత్ లైటింగ్లు, పచ్చని చెట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క కట్ట కింద ట్రంక్ రోడ్డును ఆనుకొని అధునాతన పార్కు నిర్మిస్తున్నారు. కట్టకు గ్లీనరీ, పార్కులో ఓపెన్ జిమ్, పక్కనే యోగా కేంద్రం, ఆ పక్కనే పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క కావలి పట్టణానికి మరో ఐకాన్ గా మందాటి చెరువు లోపల భారీ తెలుగు తల్లి విగ్రహం నిర్మిస్తున్నారు. ఇలా చిన్న పిల్లల నుంచి యువత, పెద్దలు, వృద్ధులు, అన్ని వయసుల వారు మందాటి చెరువు వద్దకు వచ్చి ఆహ్లాదం, హాయిని, ఆనందాలను ఆరోగ్యం పొందేలా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆగస్టు 15వ తేదీన కావలి పట్టణ ప్రజలకు అంకితం చేసేందుకు రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కోట ఎస్ఐ పవన్ కుమార్ అన్నారు. కోట పోలీస్ స్టేషన్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసరాల్లో ఎస్ఐ పలు రకాల మొక్కలను నాటారు.
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోట పోలీస్ స్టేషన్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసరాల్లో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, నాటిన మొక్కలను నిరంతరం పర్యవేక్షిస్తూ సంరక్షిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొని శ్రమదానం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలు 1,00,000 మంది మైలురాలిని దాటడంపై ఆత్మకూరులో సంబరాలు నిర్వహించారు. విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించే సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలు 1,00,000 మంది మైలురాయిని దాటడంపై ఆత్మకూరులో సంబరాలు నిర్వహించారు. విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించే సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. గత ఏడాది ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ ఉచిత కంటి పరీక్షలు నిన్నటితో 1,00,000 మంది మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ శంకర్ మాట్లాడుతూ ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో మొత్తం 361 పంచాయతీలలో 261 పంచాయతీలను ఇప్పటికే కవర్ చేసి వేలాది మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల సేవా సంకల్పమే కారణమని కొనియాడారు. 1,00,000 మంది కంటి పరీక్షలు పూర్తి చేయడం వెనుక వారి దూరదృష్టి, సేవాభావం ఉందని పేర్కొంటూ వారికి సభికులతో ఘనంగా చప్పట్లు కొట్టించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన సహకారం విశేషమని శంకర్ తెలిపారు. భవిష్యత్తులో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంగడగిరి తదితర ప్రాంతాలకు కూడా ఈ సేవలను తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి సాగర్ మాట్లాడుతూ 1,00,000 మంది పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లద్దాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు త్రాగునీటి ప్లాంట్లు, ట్రైసైకిళ్ల పంపిణీ, నేత్ర వైద్య శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, షేక్ అస్లాం, షేక్ ఇనాయత్తుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి 1,00,000 మంది పేషెంట్స్కి కంటి చికిత్స చేసి అద్దాలు అందించిన విపిఆర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఇక్కడ జరిగినటువంటి కంటి పరీక్షలే కాకుండా మన విపిఆర్ గారు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, అంటే వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, ట్రైసైకిల్స్ అయితేనేమి, మిగతా కార్యక్రమాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ప్రజల ముందు ఉంచుతూ ప్రజల్లో ఒకరిలా ఉంటున్న విపిఆర్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, అలాగే మా శాసనసభ్యులైనటువంటి శ్రీ గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. 20 నుంచి కోవూరులో దాని సేవలు మొదలుపెట్టింది. సో మొత్తం ఆత్మకూరు కానీ, తర్వాత ఉదయగిరి 143 పంచాయతీలు 143 కంప్లీట్ చేశాము. తర్వాత వచ్చి మన ఆత్మకూరు వచ్చి 136 పంచాయతీల్లో 61 పంచాయతీలు కవర్ చేశాము. తర్వాత కోవూరు వచ్చి మొత్తము 82 పంచాయతీలు, 82 పంచాయతీలకు గాను 57 పంచాయతీలు మనం కవర్ చేయడం జరిగింది. కోవూరు అంటే మొత్తం 72%, అంటే ఉన్న 361 పంచాయతీల్లో ఈ 3 నియోజకవర్గాలు కలిపి 261 పంచాయతీలు మనం కవర్ చేయడం జరిగింది నిన్నటితో. సో అది మా యొక్క ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక కళగా దీన్ని భావించి ఈ కార్యక్రమాన్ని ఒక రూపంలోకి తీసుకొచ్చినటువంటి మన ఎంపీ గారు మరియు విపిఆర్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మరియు విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్. సో వీళ్ళిద్దరి సంకల్పం, వీళ్ళిద్దరి కళ ఈ యొక్క నేత్ర అనేది. సో ముందుగా వాళ్ళకి ఈ 1,00,000 కంటి పరీక్షలు చేసిన శుభ సందర్భాన మీరందరూ కూడా దయచేసి
హార్దికంగా మీ మంచి మనసుతో వాళ్ళకి చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తారని వాళ్ళిద్దరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని ఇద్దరిని కూడా మీ యొక్క మంచి మనసులతో వాళ్ళు ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కొంతమందికి దగ్గర దృష్టి కనపడదు, ఇంకో కొంతమందికి పాపం రెండు దూరం దగ్గర కూడా కనపడని పరిస్థితిలో ఉంటారు. కానీ వీళ్ళు దూరం వెళ్ళి చూపించుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బంది. ఎందుకంటే దాదాపు నెల్లూరు పోయి చూపించుకోవాలంటే 3-4 వేలు ఖర్చు ఇంకా పైనే అవుతుంది అద్దాలు తీసుకోవాలంటే. కొంతమందికి డబ్బులు పెట్టే స్తోమత ఉన్నా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు అవ్వడం కానివ్వండి, ఆడవాళ్ళు అవ్వడం కానివ్వండి, వాళ్ళకి పక్కన సహాయంగా ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అందువల్ల కూడా వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు, ఇట్లా కాదు, ఈ రోజు కాదు, రేపు కాదని. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా చాలా అంటే చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందుకని మేము ఈ కార్యక్రమాన్ని మన సారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరిలో జరిగినటువంటి ఒక సంఘటన వల్ల ఒక పెద్ద ఆయన కళ్ళు కనపడకుండా పోయేటప్పటికి ఆయన చెలించిపోయి ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈ విపిఆర్ నేత్ర అనేది నవంబర్ 3, 2025 ఉదయగిరిలోని రామాపురం పంచాయతీలో, వరకుంటపాడు మండలం రామాపురం పంచాయతీలో ఇది మొదలు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి చిన్నగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఈ బస్సుకి జతగా ఇంకొక బస్సు కూడా ఏప్రిల్ 20వ తారీఖు మన కోవూరు నియోజకవర్గంలో అక్కడ కూడా ఇంకొక బస్సుని సారు మేడం గారు ప్రారంభించడం జరిగింది. ఆ బస్సు కూడా తన సేవలు ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో చేస్తూ ఉంది. సో అలానే నెక్స్ట్ కావలి కానివ్వండి, తర్వాత కందుకూరు కానివ్వండి, నెక్స్ట్ మన నెల్లూరు రూరల్ అర్బన్ వీలైతే అర్బన్ చేసే పరిస్థితి. తర్వాత మనకి ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి కానీ వెంకటగిరి కానీ అవన్నీ కూడా ఫ్యూచర్లో అవి కూడా అవి కూడా వెళ్ళి వాటికి సేవలు అందించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అది సార్ సంకల్పం. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయానికి నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ అధ్యక్షుడిగా కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులతో ఆలయ ఈవో ఏకాంబరం ప్రమాణ స్వీకారం చేయించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయానికి నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ అధ్యక్షుడిగా కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులతో ఆలయ ఈవో ఏకాంబరం ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ ఈవో ఏకాంబరం, నూతన కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సభ్యులు పరమేష్, టీడీపీ నాయకులు శ్రీకాంత్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయం సాధారణమైన ఆలయం కాదని, ఎంతో చారిత్రాత్మకమైన పవిత్ర క్షేత్రం అని తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆలయ పవిత్రత, చారిత్రక విశిష్టతను కాపాడుతూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నూతన కమిటీ సమిష్టిగా పనిచేస్తుందని వారు తెలిపారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రంగనాయకులపేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. అన్నప్రసాద వితరణకు ఉభయదాతలుగా నెల్లూరు నగర నవాపేట సీఐ గుంట వేణుగోపాల్ రెడ్డి, లలితమ్మ దంపతులు, సంతపేట సీఐ ఎర్రగుంట వేవసోమయ్య, విపులాదేవి దంపతులు వ్యవహరించారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రంగనాయకులపేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 108 లీటర్లతో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈ అన్న సంతర్పణకు ఉభయదాతలుగా నెల్లూరు నవాపేట సీఐ గుంటా వేణుగోపాల్ రెడ్డి, లలితా దంపతులు, సంతపేట సీఐ ఎర్రగంటల వేవసోమయ్య, విపులాదేవి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత 13 వారాలుగా భక్తులకు వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శనివారం అన్న సంతర్పణకు ఉభయదాతలుగా నెల్లూరు నగర నవాపేట సీఐ గుంటా వేణుగోపాల్ రెడ్డి, లలితా దంపతులు, సంతపేట సీఐ ఎర్రగుంట వేవసోమయ్య, విపులాదేవి దంపతులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం ఈవో మాట్లాడుతూ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో 13 వారాల నుంచి ప్రతి శనివారం నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. సంతపేట సీఐ సోమయ్య మాట్లాడుతూ జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో ఉభయదాతలుగా తాను, నవాపేట సీఐ గుంటా వేణుగోపాల్ రెడ్డి పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం బంగారు గరుడ సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, అదేవిధంగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి
ఏర్పడిన తర్వాత మా బోర్డు మెంబర్లందరూ ఇది 13వ వారము. ఈ 13వ వారం కూడా ఈరోజు ఉభయదాతలుగా ఎర్రగంట్ల వేమస్వామయ్య గారు, శ్రీమతి విపులాదేవి గారు, నాగమౌనిక, శృతిక, అదేవిధంగా శ్రీ గుంట వేణుగోపాల్ రెడ్డి గారు, శ్రీమతి లతా గారు, వెంకట స్ఫూర్తి, సిద్ధారెడ్డి. ఈరోజు ఈ 13వ శనివారం, ఈ 13వ శనివారం రోజు ఉభయదాతలుగా ఇటు సోమయ్య సారు 3 టౌన్ సిఐ గారు కావచ్చు, అదేవిధంగా 2 టౌన్ సిఐ గారు వేణుగోపాల్ రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఈ అన్నదానానికి స్పాన్సర్ చేయడం జరిగింది. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారు, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మేము ప్రమాణ స్వీకారం రోజు మా బోర్డు మెంబర్లందరము ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన విధంగా ఈరోజు 13వ శనివారం రోజు నిత్యాన్నదాన కార్యక్రమం ఇదే విధంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది కేవలం మాకు సంబంధించిన సొంత వ్యక్తులు, తర్వాత పోతే వాళ్ళు మాకు పరిచయం ఉన్న వ్యక్తులు, వీళ్ళ ద్వారానే మేము ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయంలో ఉన్న చైర్మన్ వెంకారెడ్డి గారికి, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులకు, అలాగే ఈవో గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రతి శనివారం జరిగే నిత్యాన్నదానంలో కార్యక్రమంలో భాగంగా నేను 3 టౌన్ సిఐ అయిన నేను మరియు 2 టౌన్ సిఐ గారిని వేణుగోపాల్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి సంయుక్తంగా ఈరోజు అన్నదానానికి విరాళం ఇచ్చి స్వామి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించిన దేవస్థానం చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, అలాగే ఈవో గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాకు భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు ఈ రంగనాథ స్వామి వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మవరంలో ఆటోలకు క్యూఆర్ కోడ్లు, కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. శోభాయమానంగా కావలి పట్టణం, కావలి మందాటి చెరువు పర్యాటక హబ్ గా మారుస్తున్న కావ్య. 1,00,000 మార్కు దాటిన వీపీఆర్ నేత్ర సేవలు, ఆత్మకూరులో వీపీఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో సంబరాలు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్న వితరణ, ఉభయదాతలుగా నవాబ్పేట, సంతపేట సిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.